ఎటువంటి డొంక తిరుగులు లేకుండా స్ట్రైట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. జీవితంలో అనుకున్నది సాధించాలని ఎవరికి ఉండదు. అందరికంటే గొప్పగా ఎదగాలని ఎవరికి ఉండదు. డబ్బులు ఎక్కువ సంపాదించాలని ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదగాలని చాలా ఆశలు ఉంటాయి. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ లో లాస్ట్ లో ఉండాలని కోరుకుంటున్నాను. అదే లిస్టో తెలుసా? ఆ లిస్ట్ పేరు ఓటమిని తొందరగా ఒప్పుకునేవాళ్ళు. ఆ లిస్ట్ లో మీరు ఎప్పుడు లాస్ట్ లోనే ఉండండి. ఒకవేళ ఇప్పుడు నేను రేపు ఉదయం 4 గంటలకు లెగాలని చెప్తే అందులో 80 మంది మాత్రమే ఫస్ట్ రోజు లెగుస్తారు. ఇంకా ఆ మరుసటి రోజు కేవలం 50 మంది మాత్రమే. ఇంకా ఆ తర్వాత ఆ మరుసటి 3వ రోజు 20 మంది మాత్రమే లెగుస్తారు. అలా రోజు రోజు పోతుండగా 10, 5 అలా ఆఖరికి ఒక్కడే మిగులుతారు. అలా ఉంటది వ్యాపారం. బట్ అలా వెళ్తూ వెళ్తూ లాస్ట్ లో ఒకడు ఉంటాడు. ఆ పర్సన్ ఏ మాత్రం ఓపిక కోల్పోకుండా డైలీ 4 AM కి లేచి టైం ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటున్నాడు. అలాంటి వాడే సక్సెస్ అవుతారు. ఆ 1% మంది డ్రీమ్స్ చాలా పెద్దవి. బహుశా వాళ్ళు IAS అవ్వాలనుకుంటున్నారేమో అనుకోవచ్చు కదా, లేదా సింగర్ అవ్వాలనుకోవచ్చు, ఇంజనీర్, డాక్టర్, ఇలా ఆ కోరిక ఏదైనా అవ్వనివ్వండి. ఆ 1% పీపుల్ మాత్రమే ఓటమిని ఒప్పుకోరు. అనుకున్నది పొందేదాకా పట్టు వదిలిన విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళని, అంటే ఇప్పటి నుంచి ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మిమ్మల్ని ఓటమి ఒప్పుకునే వాళ్ళ లిస్ట్ లో లాస్ట్ ఉండాలని కోరుకున్నాను. అందరికంటికి మీరు లాస్ట్ వరకు ఉన్నందుకు ఎటకారంగా ఉండొచ్చు. బట్ అలా లాస్ట్ వరకు ఉంటేనే గెలవగలం అనే సంగతి ఆ ఎక్కిరించే వాళ్ళకి తెలియదు. ఆ 99% వల్ల కానిది ఈ 1% పీపుల్ వల్ల మాత్రమే అవుతుంది. గైస్, సోషల్ మీడియాలో రీసెంట్ గా ఒక ఫేమస్ వైరల్ షార్ట్ రీల్ చూశాను. అందులో ఏముందంటే, నువ్వు గ్యారంటీగా సక్సెస్ అవుతావు, బట్ నువ్వు సక్సెస్ అయ్యేదాకా, సక్సెస్ నీ దగ్గరికి వచ్చేదాకా ఎదురు చూడవు. నీ ప్రయత్నాన్ని ఆపేస్తావు. ఇవాళ నువ్వు సక్సెస్ అవ్వకపోవచ్చు, రేపనే రోజు సక్సెస్ కాకపోవచ్చు, కానీ ఎల్లుండి ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. కానీ ప్రతి ఒక్కరు రేపు ఈవినింగే ప్రయత్నాన్ని ఆపేస్తారు. ఇలా చేస్తే ఎలా వస్తుంది సక్సెస్? ఈ జన్మలో రాదు. ఇలా చేస్తే ఈ జన్మలో రాదు. నువ్వు కంటున్న కళలన్నీ కళలుగానే మిగిలిపోతాయి. 1% పీపుల్ 99% సుఖాల్ని త్యాగాలు చేస్తేనే ఆ 1% సక్సెస్ఫుల్ పీపుల్లో ప్లేస్ సంపాదించుకోగలరు. 100లో ఒక్కడు నువ్వు అవ్వాలి, 1000లో ఒక్కడు నువ్వు అవ్వాలి, లక్షలో కోట్లలో ఒక్కడు నువ్వే అవ్వాలి. జీవితంలో సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎవరినైనా వదిలేయండి, దేన్నైనా వదిలేయండి, కానీ సక్సెస్ అవ్వడానికి చేసే ప్రయత్నాన్ని మాత్రం వదిలేసే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దు. మీకు నిజంగా 1% పీపుల్ కేటగిరీలో ఉండాలంటే ముందు ఆ 99% పీపుల్తో దూరంగా ఉండండి. ఎందుకంటే ఆ 99% పీపుల్కి ఉండే విషపూరితమైన మైండ్ సెట్ మీ అమృతమైన మైండ్ సెట్ని పాడు చేస్తుంది. ఈ 99% పీపుల్ మీరు చేసేది కరెక్ట్ కాదు అని 1% పీపుల్కి చెప్పి డీమోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంకా ఎన్ని రోజులని చేస్తావు, ఇక చాలు, టైం వేస్ట్ అంటూ డైరెక్ట్ గా డైవర్ట్ చేస్తారు మనల్ని. బట్ వాళ్ళకి తెలియదు, అలా వాళ్ళు సైడ్ అయిపోవడం వల్ల నీ సక్సెస్ కి చేరుకునే కాంపిటీషన్ చాలా ఈజీ అవుతుందని. గైస్, వాటర్ లో ఐస్ క్యూబ్ వేస్తే నిమిషాల్లో కరిగిపోద్ది. ఇలాంటి సింపుల్ డ్రీమ్ కాదుగా మీది. ఇలాంటి ఈజీ ప్రాసెస్ తో అయిపోయే డ్రీమ్ కాదుగా మీది. మట్టి రాయిని ఒక దెబ్బ సుత్తితో కొడితే గుండ అయిపోద్ది. అలాగే పెద్ద కంకర రాయిని విరగ్గొట్టాలంటే టైం పడుతుంది కదా. అందుకే చెప్తున్నా, పిండి కొద్దే రొట్టి అన్నట్టు నీ సక్సెస్ కోసం నువ్వు చేసే హార్డ్ వర్క్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. ఏదైతే టార్గెట్ పెట్టావో అదొకటే మెయిన్ థింగ్ అనుకో. ఇంకా ఇతర ఆలోచనలు, యాతనలు వద్దు. కసితో పట్టుదలతో ట్రై చేయి, టైం పాస్ గా కాదు. ఆ 99% పీపుల్ ఫస్ట్ లోనే సైడ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు ఏదోలా ఎక్కడో దగ్గర అలా పనిచేస్తూ బ్రతికేస్తారు. కానీ ఈ 1% పీపుల్ మాత్రమే ఒకటే ఆలోచన, ఒకటే టార్గెట్, ఒకటే గమ్యం అనుకుంటూ అనుకున్నది పొందుతారు. అప్పుడు ఈ 1% పీపుల్ ని చూసి ఆ 99% పీపుల్ చప్పట్లు కొడతారు. గైస్, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం, దయచేసి జాగ్రత్తగా వినండి. ఎటువంటి డ్రీమ్స్, టార్గెట్స్ లేకుండా అస్సలు బతకొద్దు. ఎందుకంటే దారి గమ్యం లేని ప్రయాణం చాలా ప్రమాదం. అలాగే పరిస్థితి బాగాలేక కళలు చంపుకొని ఏదో పని చేస్తున్న వాళ్ళు, ఇష్టం లేకపోయినా ఇంట్లో పరిస్థితుల వల్ల అడ్జస్ట్ అవుతున్న వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నిజంగా హ్యాట్స్ ఆఫ్, మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. ఈ కాలంలో ఇష్టం లేని, నచ్చలేని కర్రీసే తినకుండా విసిరేస్తున్న సమాజంలో ఉంటున్నాం మనం. బట్ మీకు నచ్చకపోయినా ఇంట్లో వాళ్ళ కోసం, ఇంట్లో పరిస్థితుల్ని బేస్ చేసుకొని మీ లైఫ్ సాక్రిఫైస్ చేస్తూ, మీ డ్రీమ్ సాక్రిఫైస్ చేస్తూ బతుకుతున్నారంటే
రియల్లీ మీరు చాలా గ్రేట్. బట్ డోంట్ వరీ, ఏదో ఒక రోజు లైఫ్ మీకు నచ్చినట్టుగా మారుతుంది. దయచేసి ఓపిక కోల్పోకుండా ప్రయత్నిస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చిందని నా నమ్మకం. మీకు నచ్చితే లైక్, షేర్ చేసి కమెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి మోటివేషనల్ వీడియోలో కలుద్దాం. జై హింద్.